విజయవాడలో హైందవ శంకరవం సభ జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా ఈ సభ జరగనుంది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారు. సాధువులు, మఠాధిపతులు సహా 4 లక్షల మంది హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి విహెచ్పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, మిలింద్ పరాండే, కోటేశ్వర శర్మ, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద దేవగిరి మహారాజ్ హాజరవుతున్నారు. ఇక అదేవిధంగా ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా ఈ సభకు 3300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు 15 ప్రత్యేక రైళ్లతో పాటు 2000 బస్సులను నడుపుతున్నారు. భారీగా వాహనాలు వస్తున్నందున హైదరాబాద్ వెళ్లవలసిన వాహనాలు జంక్షన్ నూజివీడు మీదుగా మళ్లించారు. చెన్నై వెళ్లవలసిన వాహనాలు జంక్షన్ గుడివాడ మీదుగా మళ్లించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా సుసంపన్నమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మహిళలు అడుగు పెట్టి విదేశీ దురాక్రమణదారులు అడుగు పెట్టి మన దేశ సంస్కృతిని నాశనం చేశారు. మన ఆలయాలను కూలగొట్టారు. వారి ప్రార్థనా మందిరాలను కొట్టుకున్నారు. మన సంస్కృతిని నాశనం చేశారు. మన సిరి సంపదలను కొల్లగొట్టారు. అన్యాయంగా అమాయకుల్ని మత మార్పిడి చేశారు. అలా 800 సంవత్సరాలు మనల్ని పీడించారు ఆ విదేశీ మన దేశమును మతోన్మాదులు ఎత్తి చేశారన్నా దేశం ఈ విధంగా సుసంపన్నమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మహిళలు అడుగు పెట్టి విదేశీ దురాక్రమణదారులు అడుగు పెట్టి మన దేశ సంస్కృతిని నాశనం చేశారు. మన ఆలయాలను కూలగొట్టారు. వారి ప్రార్థనా మందిరాలను కొట్టుకున్నారు. మన సంస్కృతిని నాశనం చేశారు. మన సిరి సంపదలను కొల్లగొట్టారు. అన్యాయంగా అమాయకుల్ని మత మార్పిడి చేశారు. అలా 800 సంవత్సరాలు మనల్ని పీడించారు ఆ విదేశీ ఈ విధంగా సుసంపన్నమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మహిళలు అడుగు పెట్టి విదేశీ దురాక్రమణదారులు అడుగు పెట్టి మన దేశ సంస్కృతిని నాశనం చేశారు. మన ఆలయాలను కూలగొట్టారు. వారి ప్రార్థనా మందిరాలను కొట్టుకున్నారు. మన సంస్కృతిని నాశనం చేశారు. మన సిరి సంపదలను కొల్లగొట్టారు. అన్యాయంగా అమాయకుల్ని మత మార్పిడి చేశారు. అలా 8